Find two positive integers such that x plus y is equal to 60 and xy cube is equal to minimum. First of all, x plus y వచ్చారు మనకి 60. అండ్ క్వశ్చన్లో ఏ సెంటెన్స్ పక్కనైతే మనకి మ్యాక్సిమం మినిమం అనే పదాలు ఉంటాయో అదే మనకి ఫంక్షన్. సో xy క్యూబ్ ఇస్ మినిమం మ్యాక్సిమం అని చెప్పాడు. సో f ఆఫ్ x విల్ బి xy క్యూబ్. మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో మనకి ఏ సెంటెన్స్ పక్కనైతే మనకి మ్యాక్సిమం మినిమం అనే పదాలు వాడతాడో దాని కరస్పాండింగ్ సెంటెన్స్ మనకి ఫంక్షన్. సో గివెన్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు xy క్యూబ్. అగైన్ సేమ్ స్టోరీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కంప్లీట్గా ఫంక్షన్ అనేది ఎక్స్లో ఉన్నా ఉండాలి లేదా వైలో ఉన్నా ఉండాలి. ఇక్కడ మనకి xy రెండిట్లో ఉంది కదా. సో నౌ వీ విల్ కన్వర్ట్ y ఇన్ టర్మ్స్ ఆఫ్ x యూజింగ్ దిస్ హింట్. సో y ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు, 60 - 6 రాసుకోవచ్చు కదా. సో ఏమవుతుంది నాకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 60 మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. నౌ అసలైన స్టెప్ ఇక్కడ ఉంది మనకి, ఎందుకంటే ఇప్పటి వరకు మనం జస్ట్ కన్వర్ట్ చేసుకున్న ఫంక్షన్ వచ్చింది. ఇప్పుడు అసలు ఈ చాప్టర్లో ఉన్న నేర్చుకున్న కాన్సెప్ట్ ఇప్పుడు యూస్ చేస్తాం. ఒక ఫంక్షన్ కానీ మనకి మ్యాక్సిమం కానీ మినిమం కానీ అయితే దానికి డెరివేటివ్ ఏమవుతుంది నాకు, 0. సో హియర్ f dash of x is equal to 0 since f of x is maximum. వాడు ఫంక్షన్ మ్యాక్సిమం అని చెప్పాడు కాబట్టి దాని డెరివేటివ్ ఏమవుతుంది నాకు, 0. సో దీని డెరివేటివ్ ఏమవుతుంది నాకు, f dash of x ఏమవుతుంది నాకు, uv రూల్, u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. u డాష్ అంటే 1 కదా, ఈజ్ ఈక్వల్ టు ఏమో నాకు 0. అంటే 3x ఇంటూ 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 60 మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు, 0. సో ఇక్కడ 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇక్కడ ఒక 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కామన్ తీసుకుంటే 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ మైనస్ 3x ప్లస్ ఇక్కడ ఒక 60 మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్లో హోల్ స్క్వేర్ చేస్తే ఇంకొక 60 మైనస్ ఎక్స్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 60 మైనస్ 3x మైనస్ ఎక్స్ మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 0. అంటే either 60 మైనస్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు 0 ఆర్ 60 మైనస్ 4x షుడ్ బి ఈక్వల్ టు 0. 60 మైనస్ 4x 0 అయితే 60 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు, 4x, x ఈజ్ ఈక్వల్ టు 15, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 60. బట్ ఇది పాసిబుల్ కాదు, ఎందుకు, 2 నెంబర్స్ కలిపితే 60 రావాలి, ఒకే నెంబర్ 60 ఉండకూడదు కదా. సో విల్ టేక్ x యాస్ 15, x 15 వచ్చింది మనకి, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60 కదా. x 15 వస్తే ఏమవుతుంది నాకు, y ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 15, y ఈజ్ ఈక్వల్ టు 45. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఫర్ ఎ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ 30 సెంటీమీటర్ బై 80 సెంటీమీటర్. మనకు ఒక రెక్టాంగులర్ పేపర్ ఉందనుకోండి, ఓకే, మన నోట్బుక్లో రాసే పేపర్. ఫర్ ఎ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ 30 సెంటీమీటర్ బై 80 సెంటీమీటర్, 4 equal squares of side x centimeter are removed at the corners and the sides are then turned up so as to form a rectangular open rectangular box. Find the value of x so that the volume of the box is greatest. రైట్, చాలా సింపుల్ అండి. ఒకసారి క్వశ్చన్ సెంటెన్స్ ఒకసారి చూద్దాం చూడండి. ఫ్రమ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ 30 సెంటీమీటర్ బై 80 సెంటీమీటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేస్తాను చూడండి. చాలా ఇంపార్టెంట్, ఓకే. ఓకే, సో ఇది క్రాస్గా పోలేదు, యాక్చువల్గా ఏంటంటే ఇది 3D వ్యూ గీస్తున్నాను. సో మనకి ఏంటంటే ఇదేమో 80 సెంటీమీటర్ లెంత్, విడ్త్ ఏమో మనకి 30 సెంటీమీటర్. ఇది ఒక రెక్టాంగిల్ షీట్ పేపర్ ఉంది. అయితే ఈ 4 కార్నర్స్ నుంచి 4 ఈక్వల్ సైడ్స్ ఉన్న స్క్వేర్స్ని రిమూవ్ చేశాడు అనమాట. సో అది వేరే కలర్ తీస్తానండి. ఎక్స్ 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 ఎక్స్
ఎక్స్. 4 ఈక్వల్ స్క్వేర్స్ ఉన్న సైడ్స్ రిమూవ్ చేసేసాడు. రిమూవ్ చేసేస్తే మనకి మిగిలేది ఈ షేపే కదా, రైట్? ఎలా చెప్పాలి, ఇలా మిగులుతుంది మనకి. ఓవరాల్గా 80. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ రిమూవ్ చేసాడు, ఇక్కడ ఎక్స్ రిమూవ్ చేసాడు, ఇదేమవుతుంది నాకు 80 మైనస్ 2x. నెక్స్ట్ ఇది ఓవరాల్గా 30. ఇక్కడ ఎక్స్ రిమూవ్ చేసాడు, ఇక్కడ ఎక్స్ రిమూవ్ చేసాడు, ఇక్కడ ఏమవుతుంది నాకు 30 మైనస్ 2x. సో నౌ న్యూ లెంత్ విల్ బి 80 మైనస్ 2x అండ్ న్యూ విడ్త్ విల్ బి 30 మైనస్ 2x. నౌ ఈ 4 సైడ్స్ ఉన్నాను ఎడ్జెస్ ఏం చేశాడు, ఫోల్డ్ చేశాడు, లోపలికి ఫోల్డ్ చేశాడు. జస్ట్ లైక్ మనకి స్వీట్ షాప్లో బాక్స్ తయారు చేసినప్పుడు జస్ట్ ఒక పేపర్ మార్ ఉంటుంది, దాన్ని క్లోజ్ చేస్తే ఒక బాక్స్ మార్ ఫామ్ అవుద్ది. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇది ఒక బాక్స్ మార్ ఫామ్ అవుద్ది, చూడండి. ఓకే, 80 మైనస్ 2x కదా, దాని లోపలికి బెండ్ చేసుకున్నాను. అప్పుడు ఇదేమవుతుంది నాకు 80 మైనస్ 2x. ఇది ఈ పక్క బెండ్ చేసుకున్నాడు, అంటే ఇదేమవుతుంది నాకు 30 మైనస్ 2x. నౌ ఇది ఎంత హైట్ ఉంటుంది మనకి, ఎక్స్ కదా, ఇది ఎంత ఉంటుంది మనకి ఎక్స్ కదా. ఇప్పుడు దీని లోపల బెండ్ చేసిన అదే కదా మనకి హైట్ అవుతుంది. సో హైట్ విల్ బి ఎక్స్. సో లెట్ the length of rectangle paper, let the length of rectangle paper be 80 centimeter and let the breadth or width of a rectangle paper be 30 centimeter. Now the side of length x centimeter is removed at 4 corners. Now therefore new length of box will be 80 minus 2x. New breadth of box will be 30 minus 2x and new height of box will be x. సో లెంత్ ఇచ్చేసాడు, లెంత్ కనుక్కున్నాం, బ్రెడ్త్ కనుక్కున్నాం, హైట్ కనుక్కున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి చదివితే ఎక్కడ మనకి మ్యాక్సిమం మినిమం అన్న పదాలు ఉంటాయో అదే కదా మన ఫంక్షను. ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ ద వాల్యూమ్ ఆఫ్ బాక్స్ ఈస్ గ్రేటెస్ట్. వాల్యూమ్ ఆఫ్ బాక్స్ ఈస్ గ్రేటెస్ట్ అంటే మనకి ఫంక్షన్ ఏమొద్ది ఇక్కడ, వాల్యూమ్. ఫంక్షన్ ఏమొద్ది ఇక్కడ మనకి, వాల్యూమ్. ఇది చాలా ఇంపార్టెంట్. అయిపోయింది ఆన్సర్. సో దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏంటి మనకి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, LBH, వాల్యూమ్ అంటే LBH. ఓకే, సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. నా ఇది ఫంక్షన్ కాబట్టి దీని డెరివేటివ్ ఏమవుతుంది నాకు 0. ఎందుకు, ఇదేం చెప్పాడు వాడు, మ్యాక్సిమం అని చెప్పారు కదా. ఏ ఫంక్షన్ అయినా కానీ మ్యాక్సిమం అయినా కానీ మేము డెరివేటివ్ ఏమో నాకు 0 అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కొంచెం నీట్గా రాసుకునేంత మల్టిప్లై చేద్దాం. 80 into 30 2400 minus 2x into 30 minus 60x minus 80 into 160 అంటే minus 220x plus 4x square into x. So that will become 4x cube minus 220x square plus 2400 into x. ఓకేనా, ఇది ఫంక్షన్, ఇది మ్యాక్సిమం కాబట్టి దీని డెరివేటివ్ ఏమవ్వాలి 0. సో therefore f dash of x should be equal to 0. సో 4x cube డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు, 4x cube డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు 12x square minus 220 into 2x plus 2400 is equal to 0. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఓవరాల్గా 4తో డివైడ్ చేసుకుంటే 3x square minus
110x ప్లస్ 600 ఈజ్ ఈక్వల్ టు 0. సో 3 ఇంటూ 600 ఏమవుతుంది నాకు 1800. 90 20 ఏమవుతుంది నాకు సరిపోతుంది చూడండి. 3x² మైనస్ 90x మైనస్ 20x ప్లస్ 600. 3x ఇంటూ x మైనస్ 30 మైనస్ 20 ఇంటూ x మైనస్ 30 అంటే x ఈజ్ ఈక్వల్ టు 20/3. ఇంకోటి x ఈజ్ ఈక్వల్ టు 30. ఇది తీసుకోం ఎందుకు, x 30 అనుకుంటే మనకు ఓవరాల్ 30 కాబట్టి x కెనాట్ బి 30. సో దేర్ ఫోర్ 3x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ 0. x ఈజ్ ఈక్వల్ టు 20/3. వెరీ 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 ఇంపార్టెంట్. మాట్లాడుతాను మా దూరం టైం. నెక్స్ట్, a window is in the shape of a rectangle. A window is in the shape of a rectangle surmounted by a semicircle. ఒక విండో ఏ షేప్లో ఉంది, రెక్టాంగిల్ షేప్లో ఉంది. పైన పైన ఏ షేప్ ఉంది మనకి, సెమీ సర్కిల్. రెక్టాంగిల్ సర్మౌంటెడ్ బై సెమీ సర్కిల్. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ విండో ఇస్ 20 feet, పెరిమీటర్ ఆఫ్ విండో ఇస్ 20 feet, ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా అన్నాడు. సో ఇక్కడే చెప్తాను చూడండి వేరే కలర్ పెన్తో. యా, నౌ గివెన్ ఇది మనకి డయాగ్రామ్. ఓకే, ఎలా ఉంది మనకి, విండో ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ రెక్టాంగిల్ సర్మౌంటెడ్ బై సెమీ సర్కిల్. రెక్టాంగిల్ సర్మౌంటెడ్ బై ఏ సెమీ సర్కిల్. లెట్ the radius of semicircle be x centimeters అనుకుందాం, లేకపోతే x feet అనుకుందాం. రేడియస్ ఆఫ్ సెమీసర్కిల్ బి x. ఇప్పుడు రెక్టాంగిల్ ఎగ్జాక్ట్గా దానిపైన ఏముంది మనకి, సెమీ సర్కిల్ ఉంది కదా. అప్పుడు సెమీ సర్కిల్ డయామీటర్ కదా మనకి రెక్టాంగిల్ లెంత్. రేడియస్ x అనుకుంటే డయామీటర్ ఏమవుతుంది నాకు 2x, అంతే కదా. సో లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుంది నాకు 2x. బ్రెడ్త్ ఏమనుకుందాం, y అనుకుందాం. ఓకే, నా పెరిమీటర్ అంటే ఏంటి, చుట్టూ కొలత. పెరిమీటర్ అంటే సర్కంఫరెన్స్, అంటే ఎడ్జెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుంటాం. నౌ గివెన్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 feet. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 feet. ఈ పెరిమీటర్ అంటే ఏమొస్తుంది నాకు 2x ప్లస్ y ప్లస్ ఇదేం షేప్ మనకి సెమీ సర్కిల్ పెరిమీటర్. సెమీ సర్కిల్ పెరిమీటర్ ఏంటి మనకి, సర్కిల్ పెరిమీటర్ 2πr, సెమీ సర్కిల్ పెరిమీటర్ అంటే πr. కాబట్టి π ఇంటూ r అంటే ఏంటి, ఇక్కడ x కదా, ప్లస్ ఇంకోటి మిగిలిపోయింది మనకి ఇంకొక y. సో మొత్తం కలిపి ఎంత వస్తుంది మనకి 20. సో 2x ప్లస్ πx ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ నుంచి y రాసుకోవచ్చు కదా. 2y ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ ఆఫ్ x ఇంటూ పై ప్లస్ 2. y ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ ఆఫ్ x ఇంటూ పై ప్లస్ 2/2. y వాల్యూ రాసుకున్నాను, ఇక్కడ నుంచి పక్కన పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు, ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా. ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా. ఎక్కడైతే మనకి మ్యాక్సిమం మినిమం అనే పదాలు వాడతాడో అదే మనకి ఫంక్షన్. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ నథింగ్ బట్ ఏరియా. ఏరియా అంటే ఇక్కడ మనకి ఏంటి, 2 ఫిగర్స్ ఉన్నాయి కదా, రెక్టాంగిల్ సెమీ సర్కిల్. రెక్టాంగిల్ ఏంటి మనకి ఏరియా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్. సెమీ సర్కిల్ ఏరియా మనకి πr²/2. సో π ఇంటూ x²/2. అగైన్ సేమ్ లాజిక్. ఒక ఫంక్షన్ మనం డెరివేట్ చేయాలని చెప్పినా, లేదా ఒక ఫంక్షన్ మనకి ఎక్స్లో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, కంప్లీట్గా ఎక్స్లో ఉండాలి. ఇక్కడ మనకి ఎక్స్ ఉంది, వై ఉంది కదా. యూజింగ్ ఫస్ట్ కాన్సెప్ట్ మనం 2y అని రాసుకోవచ్చు. 20 మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పై ప్లస్ 2. అర్థమవుతుందా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ 2yని ఎట్లా రాసుకోవచ్చు, 20 మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పై ప్లస్ 2. 20 మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పై ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ πx²/2. ఇప్పుడు ఈ ఫంక్షన్ మ్యాక్సిమం కాబట్టి దీని డెరివేటివ్ ఏమవుతుంది నాకు 0 అయిపోయింది ఆన్సర్. చూడండి, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ ఆఫ్
x into pi plus 2. Okay, 20 minus of x into pi plus 2, ఇది 2y into x plus pi x square by 2. Now since this function is maximum, f dash of x ఏమవ్వాలి మనకి 0 అవ్వాలి కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కొంచెం నీట్గా రాస్తాం చూడండి. 20x minus x square into pi plus 2 plus pi x square by 2. Now since f of x is maximum, so therefore f dash of x should be equal to 0. అంటే దీని డెరివేటివ్ ఏమవ్వాలి నాకు 0. 20x ని డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు 20 minus x square into pi plus 2 అంటే pi plus 2 into 2x plus pi by 2 into 2x should be equal to, so 20 minus of pi plus 2 into 2x, next 2 cancel, plus pi x is equal to 0. So 20 minus 2 pi x minus 4x plus pi x is equal to 0. సో ఓవరాల్గా నేను x కామన్ తీసుకునేస్తాను. 2 pi plus pi minus 4 is equal to 0. రైట్, ఇక్కడ మనకి మైనస్ 2 pi x, ఇక్కడ ప్లస్ pi x కదా. సో ఏమవుతుంది సాల్వ్ చేసుకుంటే, మైనస్ 2 pi x ప్లస్ pi x ఏమవుతుంది సాల్వ్ చేసుకుంటే మైనస్ pi x. సో కాబట్టి దాన్ని నీట్గా ఎరేస్ చేసి రాస్తాను నేను ఇక్కడే, ఈజీ అయిపోద్ది ఇక్కడే. సో 20 minus pi x minus 4x is equal to 0. 20 is equal to pi x plus 4x. x కామన్ తీసుకుంటే 20 is equal to pi plus 4 into x. 20 by pi plus 4 is equal to x. ఓకే, అయిపోయిందా. మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ, ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా అన్నాడు. సో ఈ xని పెట్టేసి మనం కనుక్కోవాలి. సో therefore area would be, rectangle area అంటే 2x into y, circle area అంటే pi x square by 2. సో 2 into x అంటే 20 by pi plus 4 into y, ఇక్కడ అనుకుంటే మనం కనుక్కుంటాం కదా y వాల్యూ. ఎప్పుడేసాను y ఏమొస్తుంది నాకు 20 మైనస్ x ఏం పెట్టాలి ఇక్కడ 20 by pi plus 4. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే విల్ గెట్ ఆన్సర్ pi plus 4 minus pi plus 2. ట్వంటీ బై pi plus 4 y కూడా. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏరియా వస్తుంది. ఓకే, సో దాన్ని సాల్వ్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఎక్స్ వాల్యూ అయితే 20 by pi plus 4. ఎలా అంటే ఒకసారి రివిజన్ చేస్తాను చూడండి, చాలా సింపుల్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేప్ ఎలా ఉంది మనకి, రెక్టాంగిల్ సర్మౌంటెడ్ బై ఏ సెమీ సర్కిల్. అయితే సెమీ సర్కిల్ రేడియస్ నేను ఎక్స్ అనుకుంటే రెక్టాంగిల్ పైన సెమీ సర్కిల్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా సెమీ సర్కిల్ డయామీటర్ కదా నాకు లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అవుతుంది. సో దేర్ఫోర్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ విల్ బి 2x అండ్ విడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ విల్ బి y. ఓకే, నా హింట్ ఏమిచ్చాడు, ఓవరాల్ పెరిమీటర్ ఆఫ్ విండో ఇస్ 20 అంటే 2x y 2y సెమీ సర్కిల్ పెరిమీటర్ pi r అంటే pi x ఈజ్ ఈక్వల్ టు ఎంత నాకు 20. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ బాగా చదివితే మీకు ఫంక్షన్ ఏంటి క్లారిటీ వస్తుంది. ఫంక్షన్ ఏంటి ఇక్కడ, ఏరియా, ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా అంటే ఫంక్షన్ ఈస్ ఏరియా. ఏరియా ఏమవుతుంది ఇక్కడ, రెక్టాంగిల్ ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్, సర్కిల్ ఏరియా pi r square by 2 సెమీ సర్కిల్ కాబట్టి. సో మొత్తాన్ని నేను సింగిల్ వేరియబుల్లో కన్వర్ట్ చేసుకుంటా యూజింగ్ దిస్ స్టేట్మెంట్. 2xy కదా, ఎట్లా రాసుకోవచ్చు 2y ఇంటూ x రాసుకోవచ్చు. 2y బదులు ఎంత పెట్టచ్చు కదా నేను. సో ఇప్పుడు మా ఫంక్షన్ అంతా నాకు ఎక్స్లో వచ్చేస్తుంది. ఫంక్షన్ ఎప్పుడైతే మనకు కంప్లీట్గా సింగిల్ వేరియబుల్లో ఎక్స్లో కానీ రావచ్చు లేకపోతే వైలో కానీ రావచ్చు, అప్పుడు దాని డెరివేటివ్ ఏం చేస్తే మనము 0. ఎందుకు,
we know that if a function is maximum or if a function is minimum at any particular point, its derivative at that point will be 0. సో దాని డెరివేటివ్ మనకి ఏమవుతుంది, నాకు 0 చేస్తే x వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది వెరీ ఫేమస్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. If the curved surface area of a right circular cylinder inscribed in a sphere of radius is maximum, show that the height of cylinder is 2r. Okay, చూడండి, right circular cylinder inscribed in a sphere. Right circular cylinder, ఓకే, రైట్ సర్క్యులర్ సిలిండర్ విచ్ ఇస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ స్పియర్, అంటే స్పియర్లో ఉంది ఇది. ఫస్ట్ స్పియర్ గీస్తాను, సారీ, ఒక స్పియర్ ఉంది, నౌ ఇక్కడ చూడండి, if the curved surface area of right circular cylinder inscribed in a sphere of radius r, sphere radius ఎంత ఇచ్చాడు వాడు, r, then show that the height of cylinder is √2r అన్నాడు. ఓకే, స్పియర్ రేడియస్ ఎంత ఇచ్చాడు వాడు, r, షో దట్ హైట్ ఆఫ్ సిలిండర్ ఇస్ 2r అన్నాడు. చూడండి, ఇదేమవుతుంది నాకు, స్పియర్ రేడియస్, ఇదేమవుతుంది నాకు, సిలిండర్ రేడియస్, దీన్ని క్యాప్లర్ అనుకుందాం. ఓకే, ఈ టోటల్ హైట్ ఏమవుతుంది నాకు, హైట్ ఆఫ్ సిలిండర్, ఇదేమవుతుంది నాకు h/2. సో ఇదేం ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది నాకు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. చూడండి, దీన్ని ఇక్కడ జూమ్ చేసి గీస్తా. సో దిస్ ఇస్ స్పియర్ రేడియస్ అండ్ దిస్ ఇస్ సిలిండర్ రేడియస్ అండ్ దిస్ ఇస్ హాఫ్ ఆఫ్ హైట్ ఆఫ్ సిలిండర్. ఇదేం ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడంగానే మనకి ఏం గుర్తురావాలి, పైథాగరస్ థియరం. సో ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. నా ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి చూడండి, ఇక్కడ మ్యాక్సిమం ఫంక్షన్ ఏం తీసుకోవాలి, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సిలిండర్ ఈస్ మ్యాక్సిమం. అంటే దీని ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమో నాకు ఫంక్షన్, ఎక్కడైతే మనకి మ్యాక్సిమం మినిమం పదాలు వాడతాడో దాని కరస్పాండింగ్ సెంటెన్స్లో ఫంక్షనే కదా మనకి ఫంక్షన్ అంటే. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈస్ మ్యాక్సిమం. సో దేర్ ఫోర్ f of x is nothing but curved surface area of cylinder. So therefore s is equal to curved surface of cylinder మనకి 2 pi rh. Now ఇక్కడ r వేరియబుల్ ఉంది, h వేరియబుల్ ఉంది, కాబట్టి ఏం చేయాలి, మనము సింగిల్ వేరియబుల్ కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఏం చేస్తాను, స్క్వేర్ చేసుకుంటా. s స్క్వేర్ is equal to 4 pi square r square h square. నా మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ h is equal to √2r ప్రూవ్ చేయాలి. కాబట్టి నేను ఈ r స్క్వేర్ని కన్వర్ట్ చేసుకుంటాను, లేదా ఈ h స్క్వేర్ని కన్వర్ట్ చేసుకుంటాను. సో s స్క్వేర్ is equal to 4 pi square into r square can be written as h square by 4 plus r square. సారీ, ఇక్కడ నేను చిన్న మిస్టేక్ జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా సింపుల్, అంటే మనం ఆర్ అనేది నార్మల్ ఆర్ రాసుకున్నాము. ఇక్కడ చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే ఏంటి ఫార్ములా, 2 pi rh కదా. అక్కడ ఆర్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ సిలిండర్, స్పియరా, సిలిండర్ కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ అంటే మనం సిలిండర్ తీసుకోవాలి కదా. అప్పుడు ఏం వేసుకోవాలి, నేను క్యాప్లార్ తీసుకోవాలి, 2 pi rh. సో 4 pi r square h square. ఇప్పుడు ఆర్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్లో రాసుకుంటా. ఎలా రాసుకోవచ్చు, నేను
capital R square is equal to R square minus H square by 4. So R square minus H square by 4 into H square. Now ఇక్కడ నేను ఏం ప్రూవ్ చేయాలి? H is equal to root 2R అని ప్రూవ్ చేయాలి. సో I need to differentiate with function H. సో ఇది నా ఫంక్షన్, దీన్ని డెరివేట్ చేయండి. 4 pi square into R square H square అంటే R square into 2H minus 4H cube by 4 is equal to 0. So 4 cancel. So 4 pi square into R square into 2H minus H cube is equal to 0. అంటే ఈ వాల్యూ 0 అవ్వాలి. సో H కామన్ తీసుకోండి. 2R square minus H square is equal to 0. అంటే 2R square is equal to H square. H is equal to root of 2R square. That means root 2R. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఫంక్షన్ తీసుకోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ అంటే గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ R ఇంటూ హెచ్. ఇక్కడ ఓకే, ఇక్కడ డయాగ్రామ్లో వాడు తప్పించాడు. ఇక్కడ స్మాల్ ఆర్ ఇచ్చాడు కాబట్టి తప్పింది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాక్సిమం చాలా సింపుల్ ఇది. సో మనకి ఏంటంటే ఒక వైర్ ఉంది. ఏ వైర్ ఆఫ్ లెంత్ ఎల్ ఈస్ కట్ ఇన్ టు 2 parts విచ్ ఆర్ బెంట్ రెస్పెక్టివ్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్క్వేర్ అండ్ సర్కిల్. ఒక వైర్ ఉంది మనకి కంప్లీట్గా, దీని లెంత్ ఎల్ అనుకుందాం. దీన్ని స్క్వేర్ గాను చేశాడు ప్లస్ సర్కిల్ గాను చేసినాడు. ఇప్పుడు ఈ స్క్వేర్ని మళ్ళీ విడదీసి ఈ సర్కిల్ని మళ్ళీ విడదీసేస్తే రెండు కలిపితే నాకు ఎంత రావాలి? ఎల్లే కదా రావాల్సింది. అంటే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ షుడ్ బి ఈక్వల్ టు ఎల్. అవునా కదా? సో నాకు దీని సైడ్ తెలీదు, ఏ అనుకుంటాను. దీని సైడ్ తెలీదు, ఆర్ అనుకుంటాను. ఐ డోంట్ నో ఏదర్ ఆఫ్ సైడ్స్. కాబట్టి దీన్ని ఏ అనుకుంటాను, ఆర్ అనుకుంటాను. బట్ దీని పెరిమీటర్ ఏమవుతుంది నాకు? కాబట్టి 4a. దీని పెరిమీటర్ ఏమవుతుంది నాకు? 2πr ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు? ఎల్. నౌ క్వశ్చన్ ఏంటి ఇక్కడ మనకి? ఎక్స్ అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఏ బదులు ఎక్స్ అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, నౌ ఫంక్షన్ ఏంటి ఇక్కడ మనకి? ఇదివరకు హింట్, ఇది హింట్. ఓకే, ఫంక్షన్ ఏంటంట? సమ్ ఆఫ్ దేర్ ఏరియాస్ ఇస్ లీస్ట్. అంటే ఫంక్షన్ ఏం రాయలేను? సమ్ ఆఫ్ దేర్ ఏరియాస్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ ప్లస్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఓకే, అగైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ సింగిల్ వేరియబుల్ ఉన్నా డబుల్ వేరియబుల్ ఉండాలి? సింగిల్ వేరియబుల్ ఉండాలి కదా. సో యూజింగ్ దిస్ హింట్ నేను ఆర్ని మార్చుకోవచ్చు కదా. సో 2πr ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ 4x. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ 4x బై 2π. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ πr స్క్వేర్ బై 2 కాదు ఇది. ఓకే, ఎందుకంటే సర్కిలే కదా, సర్కిల్ అంటే πr స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ πr స్క్వేర్. ఇప్పుడు నేను కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి సింగిల్ వేరియబుల్లో ఆర్ నేను రాసుకోవచ్చు. నేను ఎల్ మైనస్ 4x బై 2π. ఎల్ మైనస్ 4x బై 2π. ఎక్స్ స్క్వేర్ ప్లస్ π ఇంటూ ఎల్ మైనస్ 4x బై 2π హోల్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ π ఇంటూ ఎల్ మైనస్ 4x హోల్ స్క్వేర్ బై 4π స్క్వేర్. సో π స్క్వేర్ క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎల్ మైనస్ 4x హోల్ స్క్వేర్ బై 4π. ఇది నాకు ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ మ్యాక్సిమం కాబట్టి దీని డెరివేటివ్ ఏమో నాకు 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x ప్లస్ 2 ఇంటూ ఎల్ మైనస్ 4x ఇంటూ ఎల్ చేస్తే 0 మైనస్ 4x చేస్తే మైనస్ 4 బై 4π. 4 క్యాన్సిల్. 2x ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ ఎల్ మైనస్ 4x బై π. సో 2 కామన్ తీసుకునేసాం అనుకోండి. x మైనస్ ఆఫ్ ఎల్ మైనస్ 4x బై π ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేసుకోండి. ఎక్స్ పై మైనస్ ఎల్ ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీసుకుంటే π ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై 4 ప్లస్ π. సింప్లిఫికేషన్. ఓకే, దట్స్ ఇట్.